ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మృతదేహాలను ఎస్పీ ఆఫీస్ కు తరలి మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే నంబాల కేశవరావు ఉన్నట్లు తమకు సమాచారం లేదంటున్నారు. మృతుల్లో కమలేష్, రామకృష్ణ, నీతి నందు ఉన్నట్లుగా గుర్తించారు. కమలేష్ పై 25 లక్షల రివార్డు ఉంది. ఇక ఈ ఎన్కౌంటర్ కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు పోలీసులు. దాదాపు 1500 మంది జవాన్లు ఇందులో పాల్గొన్నారు. పక్కా పథకంతో వ్యవహరించి మావోయిస్టులను చావుదెబ్బ కొట్టారు. కంపెనీ నెంబర్ 6 తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, దూల్ధులి, నెదూర్ అటవీ ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం మధ్యాహ్నం మావోయిస్టులున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి వారు ఎటూ కదలకుండా చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఎన్కౌంటర్ అర్ధరాత్రి వరకు సాగింది. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్కౌంటర్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి. భూపాల్. స్వాతి, నిన్న మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మఠ్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ మావోయిస్టులు చనిపోయిన వాళ్ళ మృతదేహాలను కూడా జిల్లా ఎస్పీ దంతేవాడ కార్యాలయం తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. అంతేకాకుండా అత్యంత ఆధునిక టెక్నాలజీతో అంటే వాళ్ళు ఆయుధాలు అనేది మనం చూడవచ్చు. చాలా దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం కొట్టగలిగే ఎస్ఎల్ఆర్, తర్వాత ఎల్ఎంజీ ఆయుధాలు, అన్ని ఆయుధాలని పెద్ద స్థాయిలో వీళ్ళు స్వాధీనం చేసుకున్న దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది. మొత్తం మీద ఒక పెద్ద విధ్వంసం చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఇదే కొద్ది సేపటి క్రితం మీడియా సమావేశాల్లో కూడా ఇదే చెప్పారు. పెద్ద స్థాయిలో ఒక మేజర్ మావోయిస్టులని దెబ్బతీయటంలో కీలక పాత్ర వహించామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర ఈ ఆపరేషన్ ఏఎస్పీ శృత్విక్ గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఏంటి ఈ ఆయుధాలు, ఏంటి ఏ స్థాయిలో వీళ్ళది ఉన్నదని చెప్పచ్చు? ఇది పిఎల్జీ కంపెనీ నెంబర్ 6 మావోయిస్ట్ క్యాడర్ది ఆపరేషన్ చేసిన ఏరియా. ఇది దంతేవాడ నారాయణపూర్ బార్డర్ ఏరియాస్లో ఆపరేషన్ జరిగింది. సో పిఎల్జీఏ కంపెనీ నెంబర్ 6 అనేది బెటాలియన్ నుండి విడిపోయి ఫామ్ అయిన ఒక స్ట్రాంగ్ టీమ్ మావోయిస్ట్ది. సో వాళ్ళది టఫ్ ఫైటింగ్ టీం వాళ్ళది. సో అందుకే ఇన్ని వెపన్స్ మేము రికవర్ చేయగలిగాం. సో చాలా రోజంతా ఆపరేషన్ జరిగింది. నిన్న మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆపరేషన్ జరిగింది. సో దాంట్లో అరౌండ్ 70 to 80 మెంబర్స్ మావోయిస్టులు దాంట్లో ఉండిండు. సో ఆ ఆపరేషన్కి నేను కూడా వెళ్ళాను, ఆపరేషన్ లీడ్ చేశాను. దాంట్లో ఈ మెయిన్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో AK-47 UBGL, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి AK-47లు ఉన్నాయి, SLRలు ఉన్నాయి, ఇన్సాస్ ఉన్నాయి, అండ్ UBGL అండ్ అదర్ వెపన్స్ కూడా ఉన్నాయి. చాలా వాళ్ళ కంట్రీ మేడ్ వెపన్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది చాలా మేజర్ సక్సెస్. ఇది మావోయిస్ట్ ఎలిమినేట్ చేయడానికి మాకు 26 హానరబుల్ హోమ్ మినిస్టర్ చెప్పినట్టు March 26 వరకు మేము మావోయిస్ట్ ఎలిమినేట్ చేయాలని చెప్పి టార్గెట్ ఇచ్చారు. సో దానికి ఇది ఒక మేజర్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 31 మావోయిస్ట్ ని వాళ్ళ ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఎంతమంది ఉండొచ్చు, ఇంకెంతమంది పారిపోయి ఉండొచ్చు? ఆల్మోస్ట్ ఒక 60-70 మెంబర్స్ ఉండొచ్చు. దాంట్లో 30 మెంబర్స్ని మేము ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఛాన్స్ తీసుకొని ఫైరింగ్ చేసి, చాలా హెవీ ఫైరింగ్ అయింది, రోజంతా ఫైరింగ్ అయింది, హెవీ ఫైరింగ్ అయింది. సో అది తీసుకొని వాళ్ళు ఛాన్స్ తీసుకొని బ్రేక్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఏఎస్పీ శృత్విక్ గారు చెప్తున్నది. ప్రధానంగా మొత్తం కూడా గ్రెనేడ్ పెట్టి కాల్చడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొత్తం కూడా అత్యంత AK-47, అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయుధాలను చూస్తే ఒక మేజర్ ఆపరేషన్ చేయడం కోసం వీళ్ళు ఇక్కడ సమావేశం అయ్యారన్నది పోలీసు యంత్రాంగం చెప్తున్న పరిస్థితుంది. దీని నేపథ్యంలో భారీ ఎత్తున అంటే అబూజ్మఠ్ అనగానే అబూజ్మఠ్ మావోయిస్టులకి పెట్టని కోటగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఈ కోటలో ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలోనే ప్రథమమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇంత పెద్ద స్థాయిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందిన ఘటన కూడా గతంలో ఎప్పుడు లేదు. అయితే గడ్చిరోల్లో మాత్రమే ఒక 42 మందిని ఎన్కౌంటర్ చేశారు. అయితే గడ్చిరోల్లో జరిగిన ఎన్కౌంటర్కి దీనికి అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలోనే ఈ కార్యక్రమాలు గడ్చిరోలు కావచ్చు, అదేవిధంగా అబూజ్మఠ్ కావచ్చు. ఇంద్రావతి నదీ పరివాహక ప్రాంతంలో అవతల సైడ్ మహారాష్ట్ర, దానికి సంబంధించి అవతల సైడు, అదేవిధంగా యువతల సైడ్ వచ్చేసరికి అబూజ్మఠ్ ప్రాంతానికి సంబంధించి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఈ మేజర్ ఎన్కౌంటర్ సక్సెస్ని అటు ముఖ్యమంత్రి అభినందించారు, అదేవిధంగా ఐజీ అందరూ అభినందించారు. అంటే మనకు తెలుసు ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు లేకుండా చేస్తామని 26 వరకు మావోయిస్టు లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇవందరూ కూడా మృతదేహాలన్నీ కూడా గుర్తింపు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా అనేక ప్రాంతాల్లో దళాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళు. అయితే వీళ్ళు దళాల్లో పనిచేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరు ఏంటి అనేది గుర్తించడం కోసం దంతెవాడ ఎస్పీ కార్యాలయంలో వీళ్ళందరినీ మృతదేహాలని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక్కొక్క దీంట్లో ఇప్పటికే గుర్తించని వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మృతదేహాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో పనిచేసిన మావోయిస్టులు కావచ్చు, లొంగిపోయిన వాళ్ళు కావచ్చు, రకరకాలు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ మృతదేహాలని గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అబూజ్మడ్లో జరిగిన అంటే దంతెవాడ అదేవిధంగా నారాయణపూర్ జిల్లాలు, ఈ 2 జిల్లాల్లో సంయుక్త ఆపరేషన్ చేపట్టి ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. అయితే 31 మంది ఎన్కౌంటర్లో చనిపోగా మరికొంతమంది కూడా పారిపోయి ఉంటారని కూడా చెప్తున్నారు. స్వాతి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.